గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద లీడర్స్. నేను మీ ఆర్కే. 1499 ప్యాకేజ్ను ఏరియా బిజినెస్ పార్ట్నర్ ఏ విధంగా రెడీమ్ చేయాలి, అదేవిధంగా కస్టమర్కి 32B+ బాటిల్స్ 2 అనేది ఎలా ఇవ్వాలి అనేది చూద్దామండి. చూసినట్లయితే ఇక్కడ మీరు ఇది నా యొక్క ఏరియా బిజినెస్ పార్ట్నర్ అండి, 52100 నా పిన్ కోడ్ అండి. సో ఇక్కడ చూడండి, పర్చేస్ బ్యాలెన్స్ చూడండి 19,189 ఉన్నది. సో మనము 1499 ప్యాకేజీని రెడీమ్ చేసిన తర్వాత 1499 ఆ ఫండ్ అనేది ఈ పర్చేస్ బ్యాలెన్స్లోకి వచ్చి యాడ్ అయిద్దండి. ఈ నెంబర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మెనూ బార్ మీద క్లిక్ చేసి, ఇది మెనూ బార్ అండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మెంబర్ ఆర్డర్ అని ఇక్కడ ఉంది కదండి. సో మెంబర్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. మెంబర్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనకి సెకండ్ ఆప్షన్ అండి, వెరిఫై ఆర్డర్ అని ఉంది. సో ఈ వెరిఫై ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే 1499 ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తికి ఆర్డర్ నెంబర్ అనేది అతని ఐడిలో వస్తుందండి. ఆ ఆర్డర్ నెంబర్ని మనము ఇక్కడ వెరిఫై ఆర్డర్లో ఎంటర్ చేయాలి. సో వెరిఫై ఆర్డర్ క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. మనము దీన్ని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఎంటర్ ఆర్డర్ ఐడి. ఇక్కడ మనము ఆర్డర్ ఐడి ఎంటర్ చేయాలి. సో ఈ ఆర్డర్ ఐడి, ఆర్డర్ నెంబర్ అనేది మనకి కస్టమర్ యొక్క ఐడిలో ఉంటుందండి. అది ఎక్కడ ఉంటుందనేది కూడా మీకు ఐడి ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి లీడర్స్, ఇక్కడ మెనూ బార్ క్లిక్ చేసిన తర్వాత మనకి కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ ఆర్డర్డ్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ ఉందండి. ఈ ఆర్డర్డ్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆర్డర్ నెంబర్ అనేది ఉంటుందండి. సో నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 1 నుండి ఇక్కడ పింక్ కలర్ యారో మార్క్ ఉందండి, గ్రేటర్ దాన్ సింబల్. ఆ గ్రేటర్ దాన్ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ నెంబర్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఉంది. ఈ ఆర్డర్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి లీడర్స్. ఇక్కడ నేను ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆర్డర్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ. సో వ్యూ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆర్డర్ స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది. అలాగే ఏం ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు కస్టమర్ 32B+ అనేది. అలాగే ఇక్కడ మనకి టోటల్ ఆర్డర్ అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తుందండి 1499. అండ్ దెన్ ఇప్పుడు కస్టమర్కి ఓటీపీ వస్తుంది. వెరిఫై మొబైల్ నెంబర్కి ఇవ్వచ్చు, అలాగే ఈమెయిల్కి కూడా ఇవ్వచ్చు. సో నేను ఈమెయిల్కి అనేది ఇస్తున్నానండి. సో వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓటీపీ సెండ్ టు ఇక్కడ మొబైల్ నెంబర్ అని చూపిస్తుందండి, కానీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుందండి. సో నేను ఓటీపీ ఆయన కనుక్కొని మీకు ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి. ఓటీపీ ఎంటర్ చేశానండి. తర్వాత మనము ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఆర్డర్ డెలివర్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. ఇప్పుడు మనకి ఈ యొక్క ఆర్డర్ కూడా మనము ఆర్డర్ హిస్టరీలో చూడవచ్చండి. ఇక్కడ మెనూ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఆర్డర్ హిస్టరీ ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనము ఆర్డర్ హిస్టరీ కూడా మనం చూడవచ్చండి. ఇక్కడ లాస్ట్లో 46th ఆర్డర్ చూడండి, బొడ్డు కొండయ్య. సో కొండ యూజర్ నేమ్ 789. ఇక్కడ ఆర్డర్ నెంబర్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ డేటు అండ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూడొచ్చండి. ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ ఇన్వాయిస్ కూడా చూడొచ్చండి. 232 బాటిల్స్ అనేది కస్టమర్కి ఫ్రాంచైజీ మెంబర్ ఇవ్వాలి. ఇక్కడ 2 చూడవచ్చు మీకు 1499. సో ఈ 1499 మనకు పర్చేస్ బ్యాలెన్స్కి వచ్చి యాడ్ అయిపోతుందండి. ఇక్కడ చూడండి లీడర్స్, ఈ పర్చేస్ బ్యాలెన్స్లో మనకి చూసినట్లయితే 20,538. బిఫోర్ మనకి 19,000 సంథింగ్ ఉండదండి. ఇక్కడ 20,000 అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనము వెరిఫై ఆర్డర్లో
ఈ యొక్క 1499 ప్యాకేజీని రెడీమ్ చేసి కస్టమర్కి 2 32B+ మనం ఇవ్వచ్చు లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్.